అందరికీ నమస్కారం. జగద్గురు అయిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు మనం మనస్సు బుద్ధి అనేటువంటి దాని గురించి మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పట్టుకొని జాతి తక్కువ అని చెప్పి అనటం జరుగుతూ ఉంది. అంటే ఒక మనిషిని మాటతోని జాతి తక్కువ అంటున్నాడు. అంటే ఇది ఎక్కడుంది అసలు? అంటే కిడ్నీ తక్కువ, కన్ను తక్కువ, కలర్ తక్కువ, జుట్టు తక్కువ, బలం తక్కువ, ఇట్లా జాతి తక్కువ అని ఒక ఇన్ఫర్మేషన్ని మనకు ఒక ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి జాతి ఏంటిది? మానవ జాతి. మానవ జాతి తక్కువ అంటే వాడికి కళ్ళు కనపడట్లేదా? తక్కువ జాతి, అణగారిన జాతి. అంటే ఒక వ్యక్తి బుద్ధితో ఈ మాట అంటా ఉన్నాడా, తెలివితో అంటా ఉన్నాడా, జ్ఞానంతో అంటా ఉన్నాడా అని అంటే ఈ విధానం అనేది మనకి వచ్చేసింది. అది మన శరీరంలోనే ఉంది. ఒక వ్యక్తిని క్రిటిసైజ్ చేయటం, ఇబ్బంది పెట్టడం, తక్కువగా చూడటం, ఎక్కువగా చూడటం, చూస్తేనేమో తక్కువగా లేదంటే ఎక్కువగా చూస్తాం. ఈ విధంగా మనకు ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంది. మన శరీరంలో దేవుడు అందరికీ అన్ని రకాల అవయవాలు అన్నీ ఒకే విధంగా ఇచ్చాడు. కానీ జాతి తక్కువ, కులం తక్కువ అనేటువంటిది ఎందుకు వచ్చాయి? ఎవరు పుట్టించారు? దీని వెనుక రహస్యం ఏంటిది అని మనం కొంత ఆలోచన చేస్తే సైన్స్ ప్రకారం అందరు సేమే. ఈ సారాయి దుకాణం దగ్గరికి వెళ్తే ఆడ జాతి తక్కువ వాళ్ళకి కానీ, కులం తక్కువ వాళ్ళకి కానీ, మతం తక్కువ వాళ్ళకి కాదు, అందరికీ మద్యం అమ్మబడుద్ది. అందరికీ సమానంగా మద్యం ఇస్తాడు. అక్కడ ఏం జాతి వివక్ష లేదు, ఏం లేదు. చెడిపోయే దగ్గర కూడా లేదు, వైద్యం దగ్గర కూడా లేదు. వైద్యుడు వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే చేస్తాడు డాక్టర్, ఎందుకంటే నేర్చుకుంది అది కాబట్టి. కానీ ఒక గుడి దగ్గరికి వెళ్ళినా, ఒక ఉద్యోగం దగ్గరికి వెళ్ళినా ఈరోజు జాతి కులం అనేటువంటిది వస్తూ ఉంది. పెళ్ళి చేసుకోవాలన్నా ఈ విధంగా అనేకమైనటువంటిది వచ్చేసాయి. ఒక కులం వారికి ఒక దేవుడు అన్నట్లుగా వచ్చేసింది, ఒక మతం వారికి ఒక దేవుడు అన్నట్టుగా వచ్చేసింది. అన్నీ విడిభాగాలు అయిపోయి ఎవరి దేవుడు వాళ్ళకి, ఎవరు ముఠ వాళ్ళది, ఎవరు గుంపు వాళ్ళది, ఎవరు మంద వాళ్ళది. ఈ మందలోకి వాళ్ళు వెళ్తే ఓర్చుకోలేరు, ఆ మందల వాళ్ళు ఇటు వస్తే ఓర్చుకోలేరు. వీళ్ళు వీళ్ళని తిడతారు, వీళ్ళు వీళ్ళని తిడతారు. ఈ విధంగా ఎందుకు వచ్చింది అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని జాతి తక్కువ, కులం తక్కువ తిట్టడానికి వాస్తవంగా జాతి అనేది ఉందా, కులం అనేది ఉందా? లేకపోతే తక్కువ ఎట్లయితాడు? అసలు అది ఒకటంటూ ఉంటే అది తక్కువ ఎక్కువ మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు రక్తం తక్కువ అన్నారు అనుకోండి, సరే రక్తం తక్కువ కాబట్టి రక్తం ఎక్కించుకుంటాం. జాతి తక్కువ అంటే జాతి తక్కువ వాడు ఎక్కువ ఎట్లా అవుతాడు? కులం తక్కువ వాడు అంటే కులం ఎక్కువ ఎట్లా? అంటే 100 రూపాయలు తక్కువగా ఉన్నవాడు ఆ 100 సంపాదించుకొని ఎక్కువగా కావచ్చు, కానీ జాతి తక్కువ వాడు ఎట్లా జాతి ఎక్కువ అవుతాడు? సరే ఉదాహరణకు అనుకున్నాం. అంటే మన వాడికి పిచ్చి లేచిందని, మనకి పిచ్చి లేచిందని, ప్రపంచానికి పిచ్చి లేచిందని, అసలు జాతి అనేది ఉందని, మతం అనేది ఉందని మనం అనుకొని, ఉన్నదాన్ని తక్కువ అనుకొని, ఉన్నదాన్ని ఎక్కువ అనుకొని, ఈ మానసిక దౌర్బల్యం మనకు ఎందుకు వచ్చింది అని ఆలోచన చేయగలిగితే, లేనిదాన్ని ఉన్నది లేనిది కల్పించి, లేని దాన్ని మళ్ళీ తక్కువగా అనుకోవటం అనేది ఇది ఎంత బుద్ధి దౌర్బల్యం అంటే అంత బుద్ధి దౌర్బల్యం కలిగి మనం జీవిస్తూ ఉన్నాం ఈ సొసైటీలో. ఈరోజు ఎంత తక్కువ ఉంది జాతి తక్కువ అంటే? ఎన్ని గ్రాములు తక్కువ ఉంది, ఎన్ని కిలోలు తక్కువ ఉంది? అసలు జాతి ఎన్ని గ్రాములు ఉండాలి, ఎన్ని కిలోలు ఉండాలి? దాని యొక్క బరువు ఎంత? అంటే శాస్త్రబద్ధత ఉందా దానికి? జాతి తక్కువకి, జాతి ఎక్కువకి? అంటే ఇది ఎట్లా వచ్చింది? ఈ కులం, ఈ మతం అనేది
ఎట్లా వచ్చి ఎట్లా ఇది పాతుకుపోయి మనుషుల్ని ఎట్లా పీక్కు తింటా ఉంది. అంటే నా కులంగా వాడిని చేసుకున్నావా అని కన్న కూతురు జీవితాన్ని అల్లుడిని చంపేశాడు ఒక వ్యక్తి. పేపర్లో కూడా చూసాం. ఎందుకు? ఆ కులం అనేది ఆ తల్లో ఉండిపోయింది. అదేమి దానికి ఏమి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. మనిషికి మధ్యలో ప్రాబ్లమే. కులానికి వచ్చిన ప్రాబ్లం అది ఏందో, అది కంటికి కనపడితే దానితో కాసేపు కూర్చొని మాట్లాడి, ఏందమ్మా ఏది నీ పరిస్థితి ఏంటిది, నువ్వు చేయబట్టి ఇక్కడ ఇంతమంది చంపుకుంటానని అడగొచ్చు. అదేమో దొరికి సావదు మనకి, అది ఉంటే కదా దొరకడానికి. వీళ్ళు ఉన్న మనుషుల్ని చంపుకుంటా ఉన్నారు. మనిషిని చంపాలంటే కూడా వీడికి ఒక కత్తి అవసరం అవుతుంది, కత్తితోనే చంపాలి. అంటే అన్ని పనులు మంచిగా చేస్తాడు కానీ ఈ కులం మతం దగ్గర మాత్రం బొక్క బొర్రలో ఆడుతుంటే ఇది కంటికి కనపడి చావట్లే. ఒకవేళ అది కంటికి కనపడితే వేరేవాడు కొడతాడని కంటికి కనపడట్లేదా? ఎవరు పోనీ పలాని జాతి, ఆ జాతి అనే దానికి ఒక షేప్ ఉంటే ఆ వాళ్ళని చూశారు. అప్పుని జాతి ఎక్కువ జాతి తక్కువ. ప్రభుత్వం ఈ కులం తక్కువ వాళ్ళకి 1,00,000 రూపాయలు పథకం ఇస్తుంది, 1,00,000 రూపాయలు వాళ్ళ జీవన వృద్ధికి ఇస్తూ ఉంది, ఉపాధికి ఇస్తూ ఉందంటే ఎవరు జాతి తక్కువ అని అంటే అందరి చేత నేనంటే. ఒకవేళ వాడు ఎత్తలేదు అనుకో, పక్కన వాడు అంటాడు, మిమ్మల్నే కదా పిలిచేది, నువ్వు నిద్రపోతానేది, నిన్నే వాడు పిలిచేది అంటాడు. అంటే జాతి తక్కువ అని అసలు అది లేదు, కానీ ఒప్పుకుంటున్నాం అది మానసిక దౌర్బల్యం. నేను తక్కువ వాడిని అనేటువంటి ప్రోగ్రాంలో మనం ఉండిపోయాం. అంటే ఒకడు ఇంకొకరిని మానసికంగా నువ్వు తక్కువ వాడని ప్రోగ్రాం చేస్తే నేను తక్కువ వాడినే అని ఒక మానసికమైనటువంటి సరెండర్ అయిపోయాం. మన శరీరాన్ని ఆ విధంగా మనం ప్రోగ్రాం చేసుకున్నాం. వాళ్ళు చేశారు, మనం అయిపోతా ఉన్నాం. ఒక కుక్కని చంపాలంటే దానికి పిచ్చి అని పేరు పెట్టాలంట. అది రాజకీయ టెక్నిక్ అంట ఇది. అట్లనే ఒకడి యొక్క బలాన్ని తగ్గించాలంటే వాడి యొక్క మానసిక స్థితిని ముందు వాడు తక్కువ అంటూ ఉండాలి. వాడిని ఏదో రకంగా కుళ్ళబొడుస్తూ ఉండాలి. వాని మనసుని ఎప్పుడు కూడా తక్కువడి నువ్వు చేయలేవులే, నీ చేత కాదులే అని నెగిటివ్ సజెషన్స్, నెగిటివ్ ప్రోగ్రామ్ మనం చేస్తూ ఉంటారు. ఎవడైతే నెగిటివ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాడో ఆడు అనేక మందిని బానిసలు చేసుకుంటాడు. అంటే వాడి నోటి నుంచి ఎప్పుడు నెగిటివ్ వస్తూ ఉంటుంది. ఎదుటి వాళ్ళని నెగిటివ్ చేయడానికి ట్రై చేసేవాడు వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరినీ బానిసల్ని చేసుకుంటాడు. అది అంటే ఈ బానిసత్వం అనేది మానసికంగా మనసుకు ఉండేటువంటి విధానాన్ని పట్టుకొని చాలామంది ఇది ఉపయోగించి వాళ్ళ పెత్తనాన్ని చేసుకుంటా ఉన్నారు. అయ్యగారు, పెద్దోరు, పెద్ద ఆయన, డబ్బు కలిగిన వాడు, డబ్బు లేనివాడు అని మాట్లాడుకుంటే సరిపోద్ది కానీ కులం తక్కువ, జాతి తక్కువ ఇలాంటివన్నీ వచ్చేసినాయి ఈరోజు. మనస్సుకి ఉండేటువంటి ఒక స్థితిని ఒక స్వామివారు ఏం చెప్పారంటే, ఒక రాయి తీసుకొని నీళ్ళల్లో వేస్తే ప్రశాంతంగా ఉన్న నీళ్ళు అలలు వస్తాయి ఇట్లా. అదే ఒక పెద్ద రాయి వేస్తే పెద్ద అలలు వస్తాయి. అంటే రాయి వేసిన వాడు అలల్ని ఆపలేడు, మళ్ళీ అలల్ని ఆపలేడు. అట్లనే మనసు కూడా ఎవడన్నా ఒక మాటతో కలవరపెట్టొచ్చు కానీ దాన్ని ఆపలేడు. వాటంతటా అవి ఆగిన దాకా ఆ మనసు కలవరపడుతూ ఉంటుంది. ఆ మనసు అది మొత్తం అణిగిపోతేనే తప్ప దానంతటా ఎవడు ఆపేదానికి అవకాశం లేదు. ఈ విధంగా మనకి ఎక్కడ పోయినా కూడా కులం ఏంటిది, ఆదాయం ఎంత, ఓకే 100% నీ ఆదాయం ఎంత, అది అంటే అది అక్యురేట్గా ఉంటుంది, సైన్స్ అది. కానీ కులం ఏంటిది అని ఈరోజు కూడా మనం రాస్తున్నాం, కులం ఏంటిది నాది. సో ఇది మన దౌర్బల్యం. గవర్నమెంట్ కూడా కుల ధృవీకరణ పత్రం అని చెప్పి పెడతా ఉన్నారు. సరే, ఇప్పుడు మనం దైవికమైన విషయంలో ఉన్నాము. దైవికమైన విషయాలు
ఇప్పుడు మనం అనుభవిస్తున్న జీవితాన్ని ఎట్లా సరి చేసుకుంటాం అంటే ఒక దైవికమైన విషయంతో ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్థితిని మనం ఎట్లా సరి చేసుకోవాలి, ఎట్లా బాగు చేసుకోవాలి అంటే మనం కొంత బుద్ధిని ఉపయోగించి చూడాలి. అంటే ఈ విధానం అనేది ప్రకృతిలోనే ఉంది. ఒక మనిషిని తక్కువ చేయడం, మానసికంగా వాన్ని కుంగదీసి వాన్ని ఇబ్బంది పెట్టి అర్థం పని చేయించుకోవటం అనేది ఉంది. కుక్క బాగా మురుగుద్ది, దాన్ని ఏం చేస్తారంటే చీకటి కొట్టంలో పెట్టి 3-4 రోజులు అన్నం పెట్టకుండా ఉంటే అది మాట వినేటట్టు చేసుకుంటాడు. ఎద్దుకు ముక్కు తాడేసి మాట వినేటట్టు చేసుకుంటాడు. గద్దించినప్పుడు ఆ గద్దింపులో ఉండేటువంటి ఆ వైబ్రేషన్ వలన ఎదుటోడు భయపడ్డప్పుడు అప్పుడు వాడి మాట వినేలా చేసుకుంటాడు. తండ్రి చిన్నప్పటి నుంచి గద్దిస్తూ ఉంటాడు, తల్లి గద్దిస్తూ ఉంటుంది. ఈ గద్దింపు అనే దాంట్లో ఆ భయం ఉండటం వలన ఎంత పెద్దగా కొడుకు పెరిగినప్పటికీ తండ్రికి కొడుకుకి మధ్య ఉండే ఆ భయం అనేటువంటి లేయర్ ఉండిపోద్ది. అట్లనే ఒకడు పెద్దోడు అని అనటం వలన వాడికి మనకు ఒక లేయర్ ఉండిపోద్ది. వీడు గొప్పోడు అనటం వలన వాడికి మనకు ఒకటి ఉంటుంది. ఒక రాక్షసుడు అమ్మో అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇంజెక్ట్ చేస్తే అది మనలో ఉండిపోద్ది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ని మన తలలోకి ముందుగా ఇన్సర్ట్ చేసిన తర్వాతనే అది మనకు తిరిగి మళ్ళీ అదే అందిస్తూ ఉంటుంది. అంటే మనం భయాన్ని అందిస్తే తిరిగి మనకు భయాన్ని అందిస్తూ ఉంటుంది, మనం ధైర్యాన్ని అందిస్తే తిరిగి ధైర్యమే వస్తుంది. అంటే ఈరోజు మానసిక దాడులు అందరికీ ఎవ్వడికైనా మానసిక దాడులు. ఎందుకంటే క్రిటిసైజ్ చేయాలి. వాడు ఎంత మంచి పని చేసినా రాజకీయ నాయకులు వాడు తప్పే, ప్రతిపక్షం తప్పే, ఈ పక్షం తప్పే, నేను ఉన్నప్పుడు ఇట్లా చేసిన, వీళ్ళు ఇట్లా చేసిండ్రు అని వాడు మంచి పని చేసినా ఎత్తి చూపించాలి. అది నెగిటివ్ ప్రోగ్రామ్ అనేది పెట్టుకుంటారు. అంటే ఎవరైనా అంతే. ప్రతిపక్షంలో ఉండి ఏ వ్యక్తి అయినా చాలా నాకంటే 1000 రెట్లు చాలా బెటర్గా చేస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి అని ఇంతవరకు ఎవరు మాట్లాడిందే లేదు. ఎవరు వచ్చినా సరే తిట్టడం. సరే ఒకసారి మనం మహాభారతంలోకి వెళ్దాం. మహాభారతంలోకి వెళ్తే అక్కడ చేపను కొట్టాలి. అర్జునుడు ట్రై చేస్తాడు, ఫెయిల్యూర్ అవుతాడు. తర్వాత కర్ణుడు వెళ్ళి కొడితే అది చేప కర్ణుడు వెళ్తే అడ్డుకుంటారు. నువ్వెవరు, నీ కులం ఏంది, నీ గోత్రం ఏంది, నువ్వు క్షత్రియులోకి వచ్చి నువ్వు ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదని అతన్ని క్రిటిసైజ్ చేస్తారు. కర్ణుడిని, నీకు టాలెంట్ కావాలి, నీకు చేప కొట్టాలి, నేను కొడతా, నా దగ్గర ఆ విద్య ఉంది, నేను రెడీగా ఉన్నా అంటే లేదు లేదు లేదంట. అంటే ఒక టాలెంట్ని, ఒక విద్య కలిగిన వ్యక్తిని ఒక కులం పేరుతోని క్రిటిసైజ్ చేసి అతన్ని ఏం చేస్తారంటే దూరం పెట్టేసి, అప్పుడు దుర్యోధనుడు అతని యొక్క విద్యని గ్రహించి కర్ణుని స్నేహితునిగా స్వీకరించడం జరిగింది. అంటే మహాభారతంలో స్నేహం అనేటువంటి మాట కర్ణుడికి దుర్యోధనుడికి కుదిరింది. అసలు వీళ్ళిద్దరిని ప్రాణ స్నేహితులు అంటారు. కర్ణుడి యొక్క స్నేహం దొరికిన తర్వాత దుర్యోధనుడు నడవడికలో చాలా మార్పు వచ్చింది. సో ఆ విధంగా ఒకరు తిరస్కరించారు. ఈ పాండవులలో ఉండి కొంతమంది కర్ణుని వ్యతిరేకించడం జరిగింది. కర్ణుని దుర్యోధనుడు పక్కన పెట్టుకున్నాడు. అంటే చాలా విద్య కలిగిన వ్యక్తి కర్ణుడు. ఈ ద్రోణాచార్యులు అర్జునుణ్ణి ముఖ్యమైన శిష్యుడిగా, పెద్దోనిగా, గొప్పోడిగా చేయాలని చాలామందిని తొక్కేశాడు. అంటే ఒక గురువుకే ఆ రోజు ఒక పార్షియాలిటీ ఉంది, ఈ వ్యక్తినే నేను చేయాలి అని. అంటే అలాంటి మనస్తత్వాలు కలిగిన వ్యక్తి నేను ఇతన్ని గొప్పగా చేయాలనుకోను ఫిక్స్ అయిపోయి, ఎప్పుడైనా గురువుకి అలాంటి లక్షణం ఉండకూడదు. ఎవరు విద్య నేర్చుకుంటే వాళ్ళకి నేర్పించాలి, ఎవరి శ్రద్ధను బట్టి వాళ్ళకి ఇవ్వాలనేది గురువు యొక్క లక్షణం ఉండాలి. కానీ వీడు నావాడు, వీడినే చేస్తా, వీడిని ప్రమాణం చేస్తా, వీనికి ప్రామిస్ చేస్తా అని ఏ గురువు కూడా చేయకూడదు. కానీ ఆ రోజు నేను అర్జున్ని చేస్తా అని చెప్పి అనుకొని ఆ ఏకలవ్యుడికి, అర్జునుడి కంటే ఎక్కువ టాలెంట్ ఉన్న ఏకలవ్యుడిని తొక్కేశారు. ఈరోజు కర్ణుడిని కూడా దొక్కేశారు. సో ఈ విధంగా మనకేమవుతుందంటే
మహాభారతంలో కూడా ఈ మానసిక దాడులు ఉన్నాయి, భయంకరమైన మానసిక దాడులు ఉన్నాయి. తర్వాత దుర్యోధనుడు చాలా మంచివాడనే పేరు వచ్చింది కర్ణుడి స్నేహం తర్వాత. అంతకుముందు ఏమో ఆ శకుని అని అదని ఇదని మనకు కొంత నెగిటివ్గా దుర్యోధను చూపించినా కూడా దుర్యోధనుడు చాలా బలశాలి, చాలా గొప్పవాడు, చాలా ధైర్యవంతుడు, చాలా పరిపాలన దక్షత కలిగిన వ్యక్తిగా కొంత అర్థమవుతా ఉంది. తర్వాత దుర్యోధనుడు చివరి దశలో, చివరి మూమెంట్లో అతను జలదిగ్బంధనం అనేటువంటి విద్య నేర్చుకొని ఒక చెరువులో దాచుకోవడం జరిగింది, జలదిగ్బంధనం అని. అప్పుడు భీముడు అతను చంపాలంటే భీముడికి ఆ చెరువు లోపల పోవడానికి శాత కాదు, ఎందుకంటే ఆ సాధన, ఆ యోగ సాధన అనేది భీముడికి రాదు. అలాంటప్పుడు కృష్ణుడి వైపుకి ముఖం తిప్పటం జరిగింది. కృష్ణుడు అంటాడా, సరే సరే నేను చెప్తాను, నన్ను అడిగినావు కదా చెప్తా చూడు అని అతన్ని గలీజ్ తిట్టు, రోషానికి బయటకు వచ్చేంత తిట్టు వస్తాడు దుర్యోధనుడు, ఎందుకంటే రోషగాడే కాబట్టి బయటకు వస్తాడు అని చెప్పేసి. ఆ విధంగా తిట్టిన తర్వాత బయటకు వస్తే యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసిన తర్వాత అతను తొడల మీద కొట్టకూడదు అనే నియమాన్ని అతిక్రమించి మనకి భీముడు తొడల మీద కొట్టడం జరిగింది. అంటే యుద్ధ నీతిని తప్పి దుర్యోధనుడి మీద చేయటం జరిగింది. దుర్యోధనుడు అప్పటికి అంటాడు, ఇది యుద్ధ నీతి కాదు భీమా అంటే కూడా చేశారు వాళ్ళు. ఓకే, దుర్యోధనుడు యుద్ధం చేసి చనిపోయాడు కాబట్టి అనేది వీరమరణం అవుతుంది. అంటే కృష్ణుడు చెప్పిన లాజిక్ ప్రకారం యుద్ధం చేస్తే మరణిస్తే వీరమరణం, వీరమరణం వస్తే స్వర్గం ప్రాప్తిస్తుంది. కాబట్టి లేదు గెలిచావు అనుకో రాజభోజ్యం వస్తుంది అంటాడు. కాబట్టి ఆ లాజిక్ ప్రకారం దుర్యోధనుడికి కూడా వీరమరణం కిందికే తీసుకోవాలి మనం. ఇకపోతే కర్ణుడు చాలా టాలెంటెడ్. ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ పాండవులు ఏం చేస్తారు, శల్యుడు అనే వ్యక్తిని రథసారథిగా, కర్ణుడికి రథసారథిగా వ్యవహరిస్తూ ఉన్నావు, అతన్ని యుద్ధం వెళ్ళేటప్పుడు మానసికంగా కుంగది అని అంటాడు. అంటే కౌరవుల వైపే ఉండి శల్యుడు ఈ పాండవులకు వైపు పక్షపాతిగా ఉండి పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు కర్ణుడు పాండవులతో యుద్ధం చేయాలి అంటే ఇతను మానసికంగా కుంగదీయాలి, చాలా టాలెంట్ ఉంది ఇతని దగ్గర అని జాతి తక్కువ నా కొడుకులు ఇట్ట ఏదో ఇక సరే మనం ఇప్పుడు ఏదో మాట్లాడతాను, వాడు వాళ్ళకు వచ్చినాయి వాళ్ళు మాట్లాడింటారు. ఆ రోజు కర్ణుడు అంటాడు, ఒక యుద్ధ వీరుణ్ణి నువ్వు మానసికంగా దృఢం చేయకుండా బలహీనం చేస్తూ ఉన్నావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తాడు. ఆ విధంగానే కర్ణుడి కూడా అన్ని నెగిటివ్స్ వచ్చి వాళ్ళందరూ చంపటం జరిగింది. భీష్ముడు అతను ఒక్కడు చాలా రణరంగంలో అతని ముందు నిలబడే సామర్థ్యం ఏ ఒక్కరికి లేదు. కానీ భీష్ముని దగ్గరికి ధర్మరాజు వెళ్ళి, తాత నువ్వు ఎటు చచ్చిపోతావు అని అడుగుతావు. అంటే నేను చచ్చిపోతా, నన్ను కొట్టే మొగోడు ఎవడు లేడు, ఎవడు నా ముందు నిలబడడానికి అవకాశమే లేదు, కానీ ఒక శిఖండి, ఒక నపుంసకుడు ఉంటే మాత్రం నేను యుద్ధం చేయను అంటాడు కదా. కట్ చేస్తే నెక్స్ట్ డే రథం మీద శిఖండి, ఈయన యుద్ధం ఆపేస్తాడు. శిఖండి పక్క నుండి అర్జునుడు బాణాలు వేస్తాడు. నీతి తప్పిన యుద్ధం అది, నీతి తప్పిన యుద్ధం అది. ధర్మరాజు అశ్వత్థామ కుంజరహన ఏదో ఒక మాట అంటే యుద్ధం ఆపేయాలి అన్నప్పుడు ఒక మాట పెద్ద కానీ ఒక మాట చిన్న కానీ అలాంటి టెక్నిక్స్ అన్నీ, అంటే మొత్తం కూడా నీతి తప్పి ప్రవర్తించిన వారి కేటగిరీలో చూస్తే కేవలం పాండవుల వైపే కనిపిస్తూ ఉంది. పాండవులు నీతిమంతులుగా ఎక్కడ మనకు కనపడదు, కానీ శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉండటం వలన పాండవులకి చాలా గొప్పతనం ఆపాదించి పాండవుల్ని చాలా గొప్పగా చూపించడం జరుగుతూ ఉంది. ఒక పెద్ద ఆయన మాకేం చెప్పారంటే,
ద్రౌపదిని ఒకడికి తెలవకుండా ఒకడు పాండవులు రేప్ చేశారు అని చెప్పారు. ఈ 5గురిని పెళ్లి చేసుకోవడం కాదు, ఒకటి తెలవకుండా ఒకరు రేప్ చేశారు. అంటే అది చరిత్రలో వాస్తవంగా జరిగింది, ఒక పెద్ద అని చెప్పారు. కానీ బయట మనకి పతివ్రతం చేశారు. సరే, అది ఎంతవరకు ఇప్పుడు అది మాట్లాడితే గొడవలు అవుతాయి. ఆ విధంగా ఏ ఒక్కరిలో కూడా మనకి ఈ నీతి అనేది కనపడట్లేదు. ఎక్కడ నీతి సంబంధించింది లేదు. అంటే కృష్ణుడు పాండవుల వైపు ఎందుకున్నాడు అంటే, శాస్త్రబద్ధంగా మనం ఏదన్నా గీసి చూసుకుంటే, అధర్మపరులు ఎక్కడ ఉంటారో అక్కడ భగవంతుని జన్మ ఉంటుంది. అంటే మూర్ఖులు ఎక్కడ ఉంటే అక్కడ మూర్ఖులతోనే ఉండాలి భగవంతుడు. ఆ మూర్ఖుల పక్కనే ఉండి వాళ్ళని మార్చాలి. కాబట్టి మూర్ఖుల పక్కనే ఉండి మూర్ఖుల జ్ఞానం చెప్పాలి. కాబట్టి ఆ మూర్ఖులలో ఉండి అర్జునుడికి జ్ఞానం చెప్పాడు. ఈ వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి, అంటే ఇప్పుడు వీళ్ళది ఒక వర్గం పాండవులది, కౌరవుల వైపు ఉన్నటువంటి భీష్ముడికి మోక్షం ఇచ్చాడు. వాళ్ళకేం జ్ఞానం చెప్పలే, కానీ అందులో ఉన్న వ్యక్తికి మోక్షం వచ్చింది. ఈ అర్జునుడికి మాత్రం జ్ఞానం చెప్పాడు. అదే సమయంలో, కృష్ణుడు ఉన్న సమయంలోనే భీష్ముడు మోక్షాన్ని పొందాడు. అదే కౌరవుల్లో విదురుడు అనే వ్యక్తి ఉన్నాడు, చాలా నీతిమంతుడు. విదుర నీతి బుక్స్ అని కూడా మనకు బయట లభిస్తూ ఉంటాయి. కృష్ణుడు ఎప్పుడు అస్తినాకి పోయినా కూడా విదురుడు ఇంట్లోనే సేద తీరేవాడంట. ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించేవాడని విన్నాం. సో విదురుడు కూడా చాలా నీతివంతుడు. అంటే ఇది మనకి చూపించేది కృష్ణుడి వైపు ఉన్నాడు కాబట్టి బలం. అసలు కృష్ణుడి వైపు ఉన్న వాళ్ళలో ఎవరిని బతికించాలి? ఈ 5గురిని మాత్రమే సూపాకారానికి పెట్టిండు. ఇలా కొడుకులందరినీ ఎక్కడ ఎవరిని దొరకకుండా చంపేసి, గడ్డదుగచ్చుడు చనిపోయాడు, అభిమన్యుడు చనిపోయాడు. వీళ్ళ కొడుకులు ఎవరిని కూడా మిగలలే. వీళ్ళు ఒక్కరు 5గురు అట్లా సూపాకారానికి ఉన్నారు. కాకపోతే ఏంటిది, కృష్ణుల్లో ఏం లాజిక్ తీసుకోవాలి? ఇంత మాయ చేసి వీళ్ళకి ఇంత సాయం చేసి అటువలని ఇటు ఇటువలని అటు ఎందుకు చంపించాడు అని అంటే, మనము మనస్సు కంటే పెద్ద బుద్ధి అని ఇక్కడ మన ఒక లాజిక్ ఏంటంటే, కర్మేంద్రియాలు బలమైనవి, కర్మేంద్రియాల కంటే జ్ఞానేంద్రియాలు బలమైనది, జ్ఞానేంద్రియాల కంటే మనస్సు బలమైంది, ఈ మనస్సు కంటే బుద్ధి బలమైంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? మనస్సు బుద్ధి గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి కృష్ణుడు బుద్ధిని ఉపయోగించి ఈ పాండవులని కాపాడాలి అంటే, అతను బుద్ధితో ఎదుటివాడి బలాన్ని, వీక్నెస్ని పట్టుకోవటం, ఎదుటి వాళ్ళ వ్యక్తిలో ఉండేటువంటి బలాన్ని నిర్వీర్యం చేయటం ఈ బుద్ధిని ఉపయోగించి చేశాడు అని చెప్పుకోవడానికి ఉదాహరణలు తీసుకున్నాం. మంచోడు చెడ్డోడు తీర్పు అనేది కాదు. కానీ సో ఈ విధంగా మనం అట్లా ఆయన ఆడే ఆటలో బుద్ధితో ఆడుతూ ఉన్న ఆటను మనం పరీక్షిస్తూ ఉన్నాం. అదే ధృతరాష్ట్రుడు ఉన్నాడు, చాలా పెద్ద టాలెంట్. చివరికి ఈ ధర్మరాజు వెళ్తే, కొడుక ఒకసారి నిన్ను కౌగిలించుకుంటా అంటాడు. అంటే ధర్మరాజుకి తెలియదు ఆయన టాలెంట్, ధర్మరాజు తెలియదు, కృష్ణుడికి తెలుసు. కాబట్టి ఒక రాతి విగ్రహాన్ని అతను కౌగిలికి అందిస్తే ఇట్లా కౌగిల్లో పట్టి పీసుకుతే అది పిండి పిండి అయిపోతుంది. ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. అంటే ధృతరాష్ట్రుడు కూడా అంత బలమైనవాడు అనమాట. అసలు పాండవులు కౌరవుల్లో ఉన్నటువంటి ఈ విద్య కానీ టాలెంట్తో చూస్తే వీళ్ళు అసలు ఎందుకు మిగిలేవారు కాదు. కానీ ఒక కృష్ణుడు ఉండి బుద్ధిని ఉపయోగించి వీళ్ళందరినీ ఏదో కాపాడాడు. అంటే బుద్ధిని ఉపయోగిస్తే కాపాడుకోవచ్చు అనేది ఒక చిన్న లాజిక్ చూపించాడు మనకి. సరే, పాండవులు చనిపోయారు, కౌరవులు చనిపోయారు, అది వేరే విషయం. ఈ విధంగా మనం ఆ మహాభారతం అనే సబ్జెక్ట్లో బుద్ధిని ఉపయోగించి కృష్ణుడు ఏం చేశాడు అనేది మనకి ఎప్పటికైనా ఎవర్ గ్రీన్. అది అంటే బుద్ధి ఎంత స్థాయిలో పనిచేస్తే మనం ఏమైనా చేయొచ్చు అనే దానికి ఆ మహాభారతం యుద్ధంలో కొన్ని విషయాలను తీసుకుంటే మనకు అర్థమవుతూ ఉంది. సో ఇప్పుడు బుద్ధి కంటే పెద్దది ఆత్మ.
అంటే ఇప్పుడు మనస్సు బుద్ధి గురించే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆత్మ విషయంకి వెళ్తే మనం ఆ సబ్జెక్ట్లోకి ఉండొచ్చు. ఇప్పుడు ఈ 2 విషయాల్ని మహాభారతంలోకి వెళ్ళి తీసుకున్నాం. సరే, ఇప్పుడు ఒక వ్యక్తి దారిలో బాగా బలవంతుడు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఎవడో ఒకడు తాగుబోతాడు, ముసలోడు, ఆ శరీరం అంతా బక్కపలచగా ఉంది. వాడు ఏం చేశాడంటే ఆ దారిన పోయేటోని తాగి తిడతాడు. తల్లిదండ్రులు సంపాదించిన సంపాదనతో ఒళ్ళు బాగా కొవ్వెక్కి మనుషులు తిరుగుతాను రోడ్ల మీద అన్నాడు. వాడికి ఏదో నోటి నుంచి వచ్చింది అన్నాడు. వీడికి కోపం వచ్చింది, విన్నాడు. వీడు కొడితే వీడు చచ్చిపోతాడు. చచ్చిపోతే వీడు జైలుకు పోవాలి. వీడు విచక్షణ వచ్చేసింది వీనికి. వాడైతే అన్నాడు, వీనికైతే మనసు నొచ్చుకుంది, బాధ అనిపించింది. మరి కొట్టామంటే వీడు చచ్చిపోతాడు, ఒకటే దెబ్బకు చచ్చిపోతాడు. అంటే వీడు బలవంతుడు, కొడితే చచ్చిపోతాడు. కానీ చచ్చిపోయిన తర్వాత ఏంటిది నా పరిస్థితి? జైలుకు పోవాలి, ఒక హత్య కేసు కింద నేను జైలుకు పోవాలి అని వాడు ఏం చేశాడు? కామ్గా వెళ్ళిపోయాడు అంతే. దాన్ని విచక్షణ అంటాం. కొన్నిసార్లు మనకు అవమానం జరిగినా, అంటే బురదలో రాయెత్తే ఏం లాభం అన్నట్టు పూర్వం పెద్దలు అన్నట్టు, ఒకసారి మనకు అవమానం జరిగిన మనం దాన్ని ఎదిరించి నాశనం చేసే శక్తి సామర్థ్యాలు ఉండినప్పటికీ కూడా కొన్నిసార్లు సహనం ఊహించాల్సి వస్తుంది. కారణం ఏంది? దీని తర్వాత ఏంటిది అనే ఆలోచన వస్తుంది మనకి. అంటే అవమానింపబడేవాడు, ఎదుటివాడు అవమానించిందంటే వీడేం తక్కువ అని కాదు, కానీ ఇతడికి ఉన్న విచక్షణ వలన వాడు బతికిపోతాడు. వాడిలాగా విచక్షణ లేదనుకో, కొట్టుకొని చచ్చిపోతారు. అంటే ఒకడు అవమానించినాడు మనల్ని అని మనం తక్కువ అని అనుకోకూడదు. కర్ణుడు మాటిస్తాడు, మీ 5 పాండవులలో ఎవడు చిక్కినా వదిలిపెడతా అని. నేను నన్ను చంపను, చిక్కినా వదిలిపెడతా, చిక్కినా దక్కినా వాడి వాళ్ళ నాకు పెద్ద విషయం కాదు. కానీ ఒక అర్జెంటు దొరికితే మాత్రం చంపేస్తాను నేను. వాడిని నేతనే వదిలిపెట్టను అంటాడు. ఎందుకు? సమబుద్ధి, ఈక్వల్ టాలెంట్ ఉన్నది. ఆ మాట ఇస్తాడు వాళ్ళ అమ్మకి. దొరికిన సంపన్ని చాలా వాళ్ళు దొరుకుతారు, మిగతా వాళ్ళు దొరుకుతారు, 4 వదిలిపెడతారు. మాట ఇచ్చేసిన, నాకు అవసరం లేదు ఈ పిల్ల కాకులు అని, అంటే నేను చంపాల్సిన వీళ్ళు కాదు అని. ఆ విధంగా ఒక్కొక్కసారి ఒక పెద్దవాడికి, ఒక పెద్ద బలవంతుడికి ఒక చిన్న వ్యక్తితో అవమానం జరగవచ్చు, కానీ అక్కడ విచక్షణ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉన్నాయి అంటారు. ఇది కూడా అది ఈక్వల్ సామెత. కాబట్టి మనం బుద్ధిని ఏ స్థాయిలో, ఏ క్షణంలో, ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విచక్షణ, జ్ఞానము అంటాం. ఈ బుద్ధి కంటే ఆత్మ పెద్దదే కాబట్టి ఆత్మ సబ్జెక్ట్లో మనకి ఇవన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది, ఎంత గొప్పది ఏంటిది అని. బుద్ధి ఎంత గొప్పది అని అంటే, ఒక బలవంతుడు ఉన్నాడు, వాడినోడు కొట్టలేడు, ఏం చేయలేడు. వాడు బుద్ధిని ఉపయోగించేవాడు రివాల్వర్ కనుక్కున్నాడు, పిస్టల్ కనుక్కున్నాడు. దానికి బలం అక్కర్లేదు, చిన్న ట్రిగ్గర్ నొక్కితే చచ్చిపోతాడు. కాబట్టి వాడు ఎంత పెద్దటోడు, ఎంత లాగుండినా వీడు ఒక చిన్న రివాల్వర్ పెట్టుకొని వాడిని బెదిరించి ఆపరేట్ చేయొచ్చు. ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది ఒక చిన్న ఇనుప ముక్క. అటు 10 మందిని టకటకటగా చంపేస్తాడు. అంటే ఆ విధంగా బుద్ధిని ఉపయోగించి అనేక మంది వస్తువులు కనుక్కొని పెద్ద పెద్ద బలం అంటే బుద్ధి బలం ఈరోజు రాజ్యం వెళ్తా ఉంది. నీ అనుభవం వేస్తా అంటాడు వాడు ఇక్కడనే ఉంటాడు. నేను ఒక స్విచ్ నొక్కినంటే నీ దేశంలో అనుభవం పడుద్ది అంటాడు, బెదిరిస్తూ ఉంటాడు. అది బుద్ధి బెదిరింపు, శరీర బెదిరింపు కాదు. ఎవరు దేంతో బెదిరిస్తాడు? బుద్ధితోని మనస్సుని భయపెడతా ఉంటాడు, కలవరపెడతాం. నేను స్విచ్ నొక్కినంటే నీ పని అయిపోద్ది అంటాడు. అదే బలం అంటే. ఈరోజు మనం భారతదేశంలో అన్ని వస్తువులు కూడగట్టుకున్నామంటే అర్థం ఏంటిది? ఈరోజు యుద్ధ విమానాలు, రాకెట్లు, షిప్పులు, నానా రకాలన్నీ కనిపెట్టుకొని దగ్గర పెట్టుకొని కూర్చున్నాం, ఎవడన్నా వస్తే మనం నేసేద్దామని. అదంతా బుద్ధి బలం కిందికే వస్తుంది.
ఎందుకంటే ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం కాబట్టి. ఈ విధంగా ఇప్పుడు ప్రపంచంలో బుద్ధి బలం ఉపయోగపడతా ఉంది. ఇప్పుడు ఈ ఈ ఈ 22 సంవత్సరంలో మనం చూస్తూ ఉంటే శరీర బలం అనేది చాలా తక్కువ. మానసిక బలాలు అనేది చూసుకుంటాం, తిట్టుకొని క్రిటిసైజ్ చేసుకొని. ఇది కుటుంబంలో డొమెస్టిక్ వైలెన్స్ అని భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఇదంతా ఈ ఊర్లలో తిట్టుకోవటాలు ఇవన్నీ ఉంటాయి మనకి. మతం తిట్టుకోవడాలు నీ మతం ఇయ్యే ఇక ఈ గ్రూపులల్లో తిట్టుకోవడం ఇట్లా ఉంటాయి. ఇది మానసిక ఒత్తిడి కిందకి లోనవుతూ ఉంటుంది మనకి. కాబట్టి బుద్ధిని ఉపయోగిస్తే మానసిక ఒత్తిళ్ళు తగ్గించుకోవచ్చు. సాధారణంగా ఇప్పుడు ఎవడికి ఎంత పెద్దటోడికైనా చట్టం జ్ఞాపకం వస్తుంది, దేవుడు ఓనికి జ్ఞాపకం రాడు. ఎందుకు? వీడిని చంపితే నన్ను జైలుకి ఎత్తారనే జ్ఞాపకం వస్తుంది, కానీ వీడిని చంపితే నాకు పాపం వస్తుందని ఇవ్వనికి ఉండదు. ఒక మనిషిని చంపకుండా ఆపగలుగుతా ఉందంటే ఈ లోకంలో పెట్టుకున్న చట్టాలే కానీ దేవుడి చట్టం ఎవరికి తెలిసి ఉండదు. అంటే దేవుని చట్టం తెలియకపోవడం వలన, మనుషులు పెట్టిన చట్టం తెలిసిన దాని వలన ఆ చట్టంలో కొద్దో గొప్ప మనుషులను ఆపగలుగుతా ఉంది ఈరోజు కొన్ని పనులు చేయకుండా. అంటే ఈ ఈ మానసిక దాడులు గవర్నమెంట్ కూడా ఎక్కువ పట్టించుకోవట్లే. ఈరోజు వాడు తిట్టినా వీడు తిట్టినా పట్టించుకోవట్లే, పోనీ అనుకుంటా. అవి కూడా చట్టాలు తీసుకొస్తే ఇక పిచ్చోళ్ళే తిరుగుతారు మన వాళ్ళు. అంటే ఈ మాటే మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు, అబ్యూస్ ఓట్స్, ఈ ఓట్స్కి ఇది, ఈ ఓట్స్కి ఇంత ఫైన్, ఈ మాట మాట్లాడితే ఎవరన్నా ఇది ₹1,00,000 ఫైన్ అని రేపటి నుంచి పెడితే ఈ మాటలు కూడా పొదుపుగా మాట్లాడుకోవాల్సి వస్తుంది మనకి. సో ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది మనకి. అంటే ఇట్లొచ్చింది కాబట్టి ఏమవుతుంది, ఇంకో ప్రశ్న వస్తుంది. ఎట్లా? ఇప్పుడు క్రైస్తవ సమాజం వాళ్ళు ఏమంటారంటే, కృష్ణుడు అన్ని మాయలు చేసి అంతమందిని చంపించాడు, ఆయన ఏం దేవుడయా అని అంటారు. కథం దొరికినాం. ఇవన్నీ వదిలిపెడతారు, బుద్ధిని ఉపయోగించి మనసును ఉపయోగించి ఇదంతా వదిలిపెట్టి ఒకడు పట్టుకుంటారు. కృష్ణుడు వాళ్ళ పక్షంలోనే ఎందుకున్నాడు, మన పక్షపాతి. దేవుడు అంటే కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు, ఇట్లా కదా ఉండాలి అని అంటారు. గురువు అంటే కృష్ణుడు, గురువు అంటే క్రీస్తు. ఈ గురువు అనేటువంటి వ్యక్తిని నీతి అనే కోణంలో నుంచి చూస్తే గనక మనకి ఆయన గురువులా కనిపించడు, ఆయన దుర్మార్గుల్లానే కనిపిస్తాడు. ఆయన దొంగతనం చేశాడు కాబట్టి, దొంగ చేశాడు కాబట్టి మీ దేవుడు ఏంది అని అంటాడు. అప్పుడు ఏమవుతుంది? గురువుని నీతిమంతుడు అనే చూపుతో చూడడం వలన నీకు అన్ని లోపాలు కనిపిస్తూ ఉంటాయి. గురువు అంటే సత్యవంతుడు అని అర్థం. గురువు అంటే సత్యవంతుడు అని అర్థం. క్రీస్తు కూడా సత్యవంతుడు అంటాం. ఎక్కడ ఎవరు గురువు పుట్టినా అతన్ని నీతిమంతుడు అనము, సత్యవంతుడు అంటాం. అంటే ఎత్తి చూపించడానికి నీతి అనేటువంటి దారిలోకి వెళ్తే మనకు కనిపిస్తూ ఉంటాయి. నీతి అనే సబ్జెక్ట్లో మనం మాట్లాడుకున్నాం. ఈ నీతి అనే సబ్జెక్ట్లో గురువుని చూస్తాం, ఆ చూపుతో చూస్తాం, ఈ లోక సంబంధమైన నీతితో చూస్తాం గురువుని. అప్పుడు మనకు గురువు అర్థం కాడు, కృష్ణుడు అర్థం కాడు, క్రీస్తు కూడా అర్థం కాడు. మేము ఒక ప్రశ్న వేసాం, ఏమని? క్రీస్తు జన్మించినప్పుడు హేరోదు రాజు ఎవరో లోకరక్షకుడు రాజు పుట్టి ఉన్నాడట అని తెలిసిన తర్వాత కోపోద్రేకుడై ఆ ఊర్లో ఉన్నటువంటి, ఆ దేశంలో ఉన్న 2 నెలలు 2 సంవత్సరాలు నిండని పసిగందుల్ని చంపేయమని ఒక ఆర్డర్ పాస్ చేశాడు. అప్పుడు భటులు వెళ్ళి ప్రతి ఇంట్లోకి దూరి వెళ్ళిపోయి అల్లారు ముద్దుగా 9 నెలలు కని పెంచిన బిడ్డని వాళ్ళు బలవంతంగా తీసుకొని వెళ్ళి చంపేశారు. చంపడం అంటే కత్తితో పొడవటమే.
అంటే రక్తాన్ని బయటికి తీసి వాళ్ళ పిల్లల యొక్క మారణ హోమాన్ని ఒక దేశంలో ఎంతమంది పిల్లలు ఉంటారు, అంతమంది రక్తపాతం జరిగింది. ఆ రక్తపాతం జరుగుతూ ఉన్న సమయంలో, అంత భయంకరమైన సిచ్యువేషన్లో లోక రక్షకుడు జన్మించాడు అని చెప్తా ఉన్నారు. అక్కడ తల్లులు ఎంత బాధపడి ఉంటారు, వాళ్ళ యొక్క కన్న పేగు ఎంత హృదయ విదారకంగా, ఎంత నరకయాతన అనుభవించుంటారు. ఎవరి కోసమో నా కొడుకుని చంపేస్తావు, నా కూతురుని చంపేస్తావు, నా కడుపున బిడ్డని చంపేస్తా, మీకు అధికారం ఉంది అని ఎవడు వచ్చి నాకేం మేలు చేశాడు, నాకున్న కొడుకు, నేను ఎన్నో గారాభంగా పెంచుకునేటువంటి నా కన్న బిడ్డ, నా కన్న పేగు ఈరోజు చంపేస్తా ఉంది. ఆయన లోక రక్షకుడా, లోక భక్షకుడా అనే ప్రశ్న వస్తే ఏ సమాధానం? మనందరం ఈరోజు చేసుకుంటున్నాం, లోక రక్షకుడా, లోక రక్షకుడు నేడు పుట్టి ఉన్నాడని మనం ప్రతి డిసెంబర్ రోజు చేస్తాం. ఆ రోజు ఏడ్చారు ఎంతమంది తల్లులు ఏడ్చారు ఆ రోజు, ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఎంతమంది తల్లులు గుక్కపట్టి ఏడ్చారు. ఆ బాధ వాళ్ళకి ఆ జన్మ ముగిసేంత వరకు ఉంటుంది. దీనికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం ఎవరు? క్రీస్తే. కానీ ఇప్పుడు చెప్పిన విధానాన్ని, దీనికి ఆన్సర్ లేదు, కానీ ఆన్సర్ ఉంది. ఎట్లా? సత్యం అనే కోణంలోకి వెళ్తే ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు వేసిన ప్రశ్న ఇట్టనే నాకు జవాబు కావాలి. ఈ నీతిమంతుల కోణంలో కావాలంటే నీకు గురువుకు సంబంధించిన సత్యం తెలియకపోతే ఈ ప్రశ్నకి జవాబు బైబిల్లో నీకు ఎక్కడ లభించదు. అంటే గురువుని సత్యం అనే కోణంలో చూడగలిగితే నీకు అప్పుడు ఇది ఆన్సర్ వస్తుంది, కానీ ఇంకొక రకంగా నీకు రాదు. అట్లనే కృష్ణుడు దొంగ ఎందుకు ఈ బుద్ధిని ఉపయోగించి వాళ్ళకెందుకు వీళ్ళకెందుకు ఇట్లా చేసినాడు అని అంటే, అది సత్యం అనే కోణంలోకి వెళ్ళి చూస్తే కానీ మనకు అర్థం కాదు. ఇంత మంచి గురువుని గురువుగా చూడడం అనేది మనకు చేత కాలే ఇంతవరకు. అందుకే ఈరోజు గురువుని కూడా నిందించుకుంటున్నాం, ఆయన కూడా మానసిక దాడులు చేస్తాను. నీ దేవుడు ఇట్లా, నా దేవుడు ఇట్లా, నీ దేవుడు ఇట్లా, నా దేవుడు ఇట్లా. ఇంతే. అంటే ఈ నీతి కోణంలో ప్రశ్న వేసినందుకు కూడా మిగులుతుంది. ఎవ్వరు సమాధానం చెప్పలేరు భూమి మీద, ఎవరితో కాదు. కానీ సత్యవంతుడు మాత్రం చెప్పగలుగుతాడు. ఈ పనికి ఈ విధానానికి ఇది, దీని వెనుక శాస్త్రం ఇది, దీని కనుక పద్ధతి ఇది, ఈ తలలో జరిగే విధానం ఇది, ప్రక్రియ ఇది, ప్రధానం ఇది అని చెప్పగలుగుతాడు. అప్పుడు నీ క్రీస్తు చాలా గొప్పగా కనిపిస్తాడు, కృష్ణుడు కూడా చాలా గొప్పగా నీకు కనిపిస్తాడు. ఇలాంటి ప్రశ్నలు ఎన్నైనా తీసుకోవచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు, కానీ జవాబు దొరకదు. ఎదుటి వాళ్ళ మీద రాయేసినాం, ఓకే, మన మీద కూడా ఒకసారి రాయేసుకున్నాం అనుకో, మన దగ్గర సమాధానం ఉండదు. ఒక వ్యక్తి, మీ దేవుడు 4 శీలలు కూడా బిక్కోలేడా అని ఎటకారంగా మాట్లాడుతాను. కృష్ణుడు భక్తుడు, ఆయనేమో కృష్ణుడు భక్తుడు, భగవద్గీత కూడా చదివాడు, కానీ క్రీస్తుని అవమానిస్తాడు. ఏమని? 4 శీలలు మూలలు బీక్కోలేనాడు ఆయనేం దేవుడు అని చెప్పి అవమానిస్తా ఉన్నాడు. అంటే అతనికి అట్లా కనిపించింది. క్రైస్తవులకి కృష్ణుడు ఎట్లా కనిపించాడో హిందువులకి క్రీస్తు ఎట్లా కనబడతాడు. వీళ్ళ చూపు అంతా ఏంది? నీతి అనే చూపు ఉంది, కానీ సత్యము అనే చూపు నీకు రావాలి అంటే ఆత్మజ్ఞానం తెలిస్తే వస్తుంది. నీతి కూడా బుద్ధికి సంబంధించిందే, సత్యం ఆత్మకు సంబంధించింది. కాబట్టి బుద్ధి కంటే పెద్దది, బలమైంది ఆత్మజ్ఞానం తెలిసిన తర్వాత ఈ బుద్ధిని కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇప్పటి వరకు బుద్ధితో కొన్ని విషయాలే మనం మాట్లాడుకున్నాము, కొంత మనం అర్థం చేసుకున్నాము. కానీ బుద్ధిని ఆపరేట్ చేయాలన్నా కూడా ఆత్మజ్ఞానం కావాలి. బుద్ధిని కూడా లొంగ తీసుకోవాలి. అప్పుడు నీకు గురువు లభిస్తాడు. గురువుని నువ్వు ఎట్లా చూడాలో అట్లా చూస్తావు. అప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు రావు. ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినా నువ్వు జవాబు చెప్పగలుగుతావు. ఇట్లాంటివి కాదు, ఎంత పెద్ద కఠినమైంది ప్రశ్న విసిరినా కూడా చెప్తావు. అది ఆత్మ
జ్ఞానం తెలుసుకున్న తర్వాత జరిగే విషయాలు ఇవి. కాబట్టి మనస్సు కంటే, కర్మేంద్రియాల కంటే, జ్ఞానేంద్రియాల కంటే, మనస్సు కంటే, బుద్ధి కంటే బలమైంది ఆత్మ. ఈరోజు మనం బలాలు చెప్పుకుంటా ఉన్నాం. ఒక బలం మీద ఒక బలం, ఒక బలం మీద ఒక బలం పేర్చబడి ఉంది. కాబట్టి ఆత్మజ్ఞానులు మాట్లాడుకునే విషయాన్ని నీతిమంతులు మాట్లాడుకుర్రు అనుకో, అది ఎవరికి అర్థం కాదు. అంటే నీతి అనే సబ్జెక్ట్లో మనం ఇంకొంచెం డీప్గా వెళ్దాం దానికి. సో కృష్ణుడు ఎక్కడ బుద్ధిని ఉపయోగించాడు, కొన్ని పట్టుకున్నాం. కృష్ణుడు ఎక్కడ ఆత్మజ్ఞానాన్ని చెప్పాడు, ఆత్మ విషయాన్ని చెప్పాడు. అంటే ఆత్మబలాన్ని ఉపయోగించి ఏం చేశాడు, అది కూడా మనం కావాలి కదా. ఆత్మబలాన్ని ఉపయోగిస్తే ఆ బలం ఎంత ఉంది, దాని ఒక పర్సంటేజ్ ఏంటి. బుద్ధి బలం ఇంత ఉంటే ఆత్మబలం ఏంటిది. చాలా సినిమాల్లో కూడా ఆత్మబలం అని పేరు పెడతారు, అది ఇంకోటి ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ ఆత్మబలం అనేది ఎట్లా ఉపయోగించుకోవాలి, దాన్ని ఎట్లా తీసుకోవాలి. బుద్ధి బలం అంటే మనకు కొంత తెలుసు, చాలామంది పెద్దలు కూడా చెప్తారు, అది మనకు సినిమాల్లో లభిస్తూ ఉంది. చాలామంది టెక్నికల్గా ఈ సైన్స్ని ఉపయోగించి కూడా బుద్ధి బలమే అంటాం. కానీ ఆత్మబలాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అంటే ఆత్మజ్ఞానం తెలిస్తే అది లభిస్తూ ఉంది. కాబట్టి ఆత్మ బలాన్ని అందరూ పట్టుకోవాలని భగవద్గీత, బైబిల్, ఖురాను తెలియబడింది. బైబిల్లో, ఖురాన్లో, భగవద్గీతలో ఆత్మబలమే ఉన్నది. కృష్ణుడి యొక్క అన్ని రహస్యాలు గుట్టు అనే యొక్క చమత్కారమైన ఆట అన్నీ తెలుసుకోవాలంటే విభూతి యోగం అనే చాప్టర్ చదవాలి. అప్పుడు మనకు కొంత అర్థమవుతుంది. అంటే ఆ గురువు యొక్క ఆట ఏంటిది, ఎట్లుంది, ఎట్లా సంగతి అని తెలుసుకోవాలంటే ఆ యోగం మనకి బాగా ఆ చాప్టర్లో చాలా రహస్యాలు చెప్పబడ్డాయి. సరే, ఈరోజు మన ఈ యొక్క మనసు బుద్ధికి సంబంధించి కొంత మనం మాట్లాడుకునేది ఇవే. ఆధ్యాత్మిక విషయాల్లో బుద్ధి గురించి మాట్లాడితే కరెక్టే, మనసు గురించి మాట్లాడితే కరెక్టే. కాబట్టి ఆధ్యాత్మికంగా మన శరీరంలో ఉన్న ఈ 2 భాగాల గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకున్నాము. మనస్సు ఆకాశం ప్లస్ గాలి చేత తయారు చేయబడితే, బుద్ధి ఆకాశము ప్లస్ అగ్ని చేత తయారు చేయబడింది. బుద్ధి చాలా గొప్పది, చాలా బలమైంది, చురుకైంది, వేగవంతమైంది. కాబట్టి బుద్ధిని ఉపయోగించండి. ఖురాన్లో కూడా బుద్ధిని ఉపయోగించిన వాడు నీచమైన పశుజాతికి చెందినవాడు అన్నాడు. కాబట్టి ఎవడన్నా మనల్ని బలహీనపరిచినా, ఇబ్బంది పెట్టినా, ఇరుకు పెట్టినా, అవమానించినా, క్రిటిసైజ్ చేసినా, తీర్పు తీర్చినా, ఏం చేసినా బుద్ధితో యోచన చేసి ఓకే వాడి యొక్క పర్సంటేజ్ ఇది, మానసిక స్థితి ఇది, కేటగిరీ ఇది అని మనం బుద్ధితో ఒక చార్ట్ గీసుకొని లోపల దాన్ని వదిలిపెట్టి మన కలవరపడకుండా మనసుని గద్దించి అంతే. ఎందుకంటే మనం సమాజంలో ఒకరితో మాట్లాడుకుంటూ బతకాలి, దేవుడు పెట్టిన బంధాలే. కాబట్టి వాడు మన తెలియనోడు కూడా అవమానిస్తాడు, తెలిసినోడు అవమానిస్తాడు, అంటే ఏదో ఒక రకంగా. కానీ మనము బుద్ధి అనేటటువంటి అవయంతో కంట్రోల్ చేసుకోవాలి. ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళకైతే చాలా తేలిక. అంటే ఆత్మజ్ఞానంలోకి వెళ్తే ఇంకా ఇది అక్కర్లేదు, ఇంకా దాంతో కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ సత్యం జ్ఞానం అనే దాంతో ఇది కంట్రోల్ చేసుకోవచ్చు, కరిగిపోద్ది, పెద్ద విషయం కాదు. కాబట్టి ఈ బలాలు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆధ్యాత్మిక రహస్యాలలో పెద్దదే ఈ బలాలు. మనం గుర్తుపెట్టుకొని ఏ బలం ఎప్పుడు ఎట్లా ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ విద్యను కూడా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఇతరులకు చెప్పాలి. ఇది విద్యలో ఒక భాగం. అంటే ఇంకా అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు, కానీ ఒక సింపుల్గా మనకి రిలేటెడ్గా మనం మాట్లాడుకున్నాం. బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటంటే నీవు ఒక బలవంతుని బంధింపని ఎడల అతని సొత్తును నువ్వు ఎట్లా దోసుకుంటావు, అతని ఇంటిని నువ్వు ఎట్లా దోసుకుంటావు అని అంటాడు. ఒక బలవంతుడు ఉన్నాడంట, అతనికి ఒక ఇల్లు ఉందంట. ముందు ఇతన్ని బంధించాలి,
అంటే ఈ బలవంతుని బంధిస్తే కానీ నువ్వు అతని ఇంట్లోకి వెళ్ళి అతని ఇంట్లో ఉన్న సామాన్లన్నీ నువ్వు దొంగతనం అంటే నీ సొత్తు చేసుకుంటావు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ అంతా కూడా ఆధారం చేసుకొని ఈ బలవంతుడు ఎవరు, ఈయన ఇల్లు ఏంది, ఈయన ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఇదంతా మనం ఆలోచన చేసి ఆ బలవంతుని ఎట్లా లొంగ తీసుకోవాలి. భగవద్గీతలో చాలా సులభంగా చెప్పాడు దీనికి. ఇది ఆలోచన చేసి ఈ బలవంతుణ్ణి అంటే బైబిల్లో చెప్పిన ఆ వాక్యం ఆధారంగా మత్తయి సువార్తలో చెప్పారు. ఆ బలవంతుణ్ణి మనం గినక అంటే క్రీస్తు చెప్పిన రహస్యాల్లోకెల్లా పెద్ద రహస్యం ఈ బలవంతుడు ఒకడు ఉన్నాడు. ఈ బలవంతుణ్ణి మనం బంధిస్తే అతని ఇంటిని మనం సొంతం చేసుకోవచ్చు అంట. ఇది ఆధ్యాత్మిక రహస్యమే. ఇది ఖురాన్లో ఒకలాగా చెప్పారు, ఇదే మాటని ఖురాన్లో ఒకలా చెప్పారు, భగవద్గీతలో ఒకలా చెప్పారు. భగవద్గీతలో చాలా క్లియర్గా అర్థమైపోద్ది. సో ఆలోచన చేసి ఆ బలవంతుడు ఎవరు, ఎక్కడున్నాడు, ఆయన ఇల్లు ఏంది, ఆ ఇంట్లో ఏమున్నాయి, ఈయన ఎట్టా మనం బంధిస్తాం. బలవంతుని బంధించాలంటే అతను ఏం చెప్తాడు, ఎక్కడ ఉంటాడు, ఎట్లుంటాడు, ఏముంటాడు, ఇవన్నీ ఎంక్వైరీ అంతా చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలి. కాబట్టి ఒక వాక్యం వెనకబడి ఎంత మనం ప్రయాసపడతాం. సో బలవంతుడు ఒకడున్నాడు అని అంటే ఎట్లా బంధిస్తాం, బుద్ధితోనా, మనసుతోనా, ఎట్లా? సో ఈ విధంగా మనకు ఆ బలవంతుని ఎట్లా మనం బంధించగలుగుతాం అది ఆలోచన చేసి చేద్దాం. తర్వాత ఈ మానసిక ఈ కష్ట నష్టాల నుండి అధిగమించడానికి బుద్ధి బలాన్ని కూడా అధిగమించి ఆత్మబలం మనకు కావాలి. భగవద్గీత మనకు చాలా ఆధారం అయి ఉన్నది. సర్వసత్యమైన గ్రంథము. బైబిల్ కూడా అదే, ఖురాన్ కూడా అదే. కానీ ఈ వాక్యాల మీద శ్రద్ధ పెట్టుకొని బాగా మనం తీవ్రంగా వెళ్తే కనుక ఒక పద్ధతిగా మన జ్ఞానం అర్థమవుతుంది. అప్పుడు మనకి ఈ సొసైటీలో ఉండి మనం ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మన జీవితాన్ని ఎట్లా ఆపరేట్ చేసుకోవచ్చు, ఏ విధంగా మనం వెళ్ళొచ్చు, దేవుని అంటే ఆ సేఫ్టీ రూట్లో ఎట్లా వెళ్ళొచ్చు అనేది కొంత మనకు అవగాహన అవుద్ది. నీతి అనేది సత్యం అనేది రెండు వేరు చేసి చూడాలి. అది మనం మాట్లాడుకుందాం. అనవసరంగా అంటే ఏది పడితే అది మాట్లాడేసి ఏది పడితే తీర్పు తీర్చి ఇది నీతి అనే ప్రశ్ననా, సత్యం అనే ప్రశ్ననా, సర్వసత్యమా, అంటే ఈ విడిభాగాల విషయాలు తెలియకుండానే యుద్ధాలు చేసుకుంటూనే ఉంటారు, మానసిక దాడులు. అట్లా కాదు, శాస్త్రం ఆధారంగానే మాట్లాడుకోవాలి. లేనిపోని అన్నీ మాట్లాడుకొని తలకి లేనిపోని కర్మ అంటించుకోకూడదు. జాగ్రత్తగా ఉండి ఇట్లా విద్యా విధానం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ వెళ్ళడానికి మనకి భగవద్గీత అన్ని రకాలుగా ప్రయోజనకరంగా ఉంది. త్రైత సిద్ధాంత భగవద్గీత చదవండి, తర్వాత బైబిల్ చదవండి, ఖురాన్ కూడా చదవండి. ఎటుబడి మనకు కావాల్సింది ఆత్మజ్ఞానం. ఎందుకంటే బలవంతుడు కాబట్టి ఆ బలాన్ని సంపాదించుకోవాలని గురువు మనకి ఆత్మజ్ఞాన సంబంధమైన జ్ఞానాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆ బలం అందరూ సొంతం చేసుకోవాలి. అందరికీ నమస్కారం. గురు సమర్పణం.